హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ షాట్ అనమాట. సో ఇది వచ్చేసి డే 2 ఇన్ లక్షదీప్. సో డే 2లో మేము స్నార్క్లింగ్ అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ ఆల్సో స్నార్క్లింగ్తో పాటు మేము బంగారం ఐలాండ్ వెళ్తున్నాం అనమాట. నియర్ బై ఐలాండ్ లోపలికి అయితే వెళ్ళలేదు, బట్ బయట వరకు వెళ్ళామన్నమాట. సో స్నార్క్లింగ్ అనేది మాకు ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయి ఉంది, కానీ అది ఓన్లీ అగట్టి ఐలాండ్లో చేస్తేనే ఫ్రీ అనమాట. కాకపోతే ఇప్పుడు మనము బంగారం ఐలాండ్ నియర్ బైలో స్నార్క్లింగ్ చాలా బాగుంటుంది అని చెప్పారు. అందుకని చెప్పేసి, అంటే లోపల ఇన్సైడ్ వ్యూ బాగుంటుంది అని చెప్పేసి ఒక 10 to 15 మెంబర్స్ని గ్రూప్గా మాట్లాడుకొని ఇట్లా ప్రైవేట్ బోర్డ్లో తీసుకెళ్తారనమాట. ఈ బోట్ జర్నీ వచ్చేసి 45 మినిట్స్ వెళ్ళడం, 45 మినిట్స్ రావడం అలా ఉంటుంది. యాక్చువల్లీ ఇంకా 1 అవర్ అలా ఉంటుంది. మధ్య మధ్యలో వ్యూస్ చూపిస్తూ ఉంటారు మనకి. అండ్ ఇక్కడ చూసారు కదా, వాటర్ ఎంత క్లియర్ ఉంటుంది. అండ్ మేము వెళ్ళిన ట్రావెల్స్ వాళ్ళు ఎంత ఫ్రెండ్లీ అంటే, మనం అడగకపోయినా మేము వీడియోస్ తీయాలా అని వాళ్ళే వచ్చి అడిగి ఫోన్ తీసుకొని మరి ర్యాండమ్గా వీడియోస్ పిక్స్ తీస్తుంటారు అనమాట. అండ్ ఇవి కూడా నేను వాళ్ళే ఐడియా ఇచ్చారు, ఇలా చేయండి బాగుంటుంది అది ఇది అని చెప్పేసి. అంటే ఫ్రంట్ బోట్ ఎడ్జ్లో కూర్చొని అలా వ్యూ ఎంజాయ్ చేస్తుంటే అలా ఒక రీల్ బ్యాక్ నుంచి. అండ్ ఇది వచ్చేసి స్నార్క్లింగ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. మేమైతే ఆ ప్లేస్కి వచ్చేసాం. అండ్ అక్కడ మీకు వాటర్లో కనిపిస్తుంది, కింద కొంచెం డార్క్ గ్రీన్ షేడ్స్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కోరల్స్ అనమాట. మనకి పైనుంచి చూస్తే అంత భయం అవ్వదు, కానీ కొంచెం ఫస్ట్ టైం వాటర్లో ఇలా తల కిందకి పెట్టి చూడంగానే మనకి చాలా భయం ఇస్తుంది. కానీ లేటర్ ఆన్ వాటర్ ఫ్లోతో మనకు అలవాటు అయిపోతూ ఉంటుంది, ఏం కాదు. అండ్ ఇక్కడైతే కొన్ని రీల్స్ తీసుకున్న తర్వాత మాకు ఈ ట్రిప్లో చిన్ని పాప పరిచయం అయిందనమాట. వెరీ క్యూట్. దీని పేరు వచ్చేసి మిమ్మీ, అంటే క్యూట్ నేమ్ మిమ్మీ అనమాట. చాలా బాగా మాట్లాడుతుంది క్యూట్గా. తన బర్త్డేకి అని చెప్పేసి వాళ్ళు వచ్చారనమాట ఇక్కడికి. అండ్ ఇక్కడ అంతే మేము శాండ్ బ్యాంక్ అని చెప్పాను కదా, సో ఇది వచ్చేసి బంగారం ఐలాండ్ దగ్గర ఉంటుందన్నమాట ఆపోజిట్లో. ఇదేంటి అంటే 4 sides వాటర్తో ఉంటుంది, మధ్యలో మాత్రం వైట్ శాండ్ ఉంటుందన్నమాట. సో అది దాని స్పెషాలిటీ. సో ఇక్కడ మేము దిగేసి పిక్స్ తీసుకొని రీల్స్ తీసుకొని ఆ వ్యూని ఎంజాయ్ చేసి వైబ్ని ఏమంటారు లిటరలీ ఫీల్ అయ్యి, అసలు ఆ వాటర్ మీద నడుస్తుంటే మీకు కింద ల్యాండ్ మీద నడుస్తున్నట్టే ఉంటుంది. అంటే అంత క్లియర్గా ఉంటుంది అనమాట వ్యూ అయితే. అండ్ ఇక్కడ నేను చూసాను, నల్లగా కాకిలాగా మాడిపోయాను. అక్కడ ఎండ మాత్రం మామూలుగా లేదు. అండ్ ఆబ్వియస్లీ మనకి ఎక్కడికి వెళ్ళినా కానీ దిష్టి తగులుతుంది కాబట్టి కింద అయితే పడిపోయాను బోట్లో. సో కింద పడి 2 వేల మధ్యలో ఇలా కట్టయిపోయింది అనమాట. సో అప్పటికప్పుడు ఫస్ట్ ఎయిడ్ ఉంటే చేశారు. అండ్ అది అయిపోయిన తర్వాత ఫైనల్లీ మేమైతే వైట్ శాండ్ బీచ్కి వచ్చేసాము. ఇక్కడ నుంచి మా ట్రావెల్స్ వాళ్ళు వచ్చి మమ్మల్ని పిక్ చేసుకొని మా హోమ్ స్టేకి అయితే తీసుకెళ్ళిపోతారు. అండ్ దిస్ ఈస్ ఫర్ ద డే 2 గైస్. బాయ్, స్టే ట్యూన్.